ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల పనితీరు, అధికార పార్టీ కోసం పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వీటన్నిటిని పరిశీలిస్తే బహుశా మనం గమనించిన చరిత్ర కావచ్చు, లేదా ఇంతకుముందు రాజకీయాలను దగ్గర నుంచి గమనించి, వ్యవస్థలను దగ్గర నుంచి గమనించిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలు మింగుడు పడకుండా ఉండొచ్చు. మేమెప్పుడూ చూడలేదు ఇటువంటి చరిత్ర అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. అధికారంలో ఉన్నవాళ్ళు వ్యవస్థలను కొంతమేర వాడుకుంటున్నారు అని అందరూ అంగీకరించినా, కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు పోలీసులను ఇక అసలు ఇలా కూడా వాడుకోవచ్చా అన్నంతగా వాడుకుంటూ ఉంటే, దానికోసం పోలీసులు కూడా సహకరించుకుంటూ అధికార కూటమిలో ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటే, మరి ఇంక అట్లాంటప్పుడు ఇంక సిస్టమ్ ఏంటి? రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి? ప్రజాస్వామ్యం నిబంధనలు ఎందుకు ఇవన్నీ అనిపిస్తది. ఈ ఏమంటారు? ఈ ఫీలింగ్ కలగడానికి ఒకటా రెండా? రోజుకో కొన్ని కారణాలు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా చూడండి, రాజమండ్రిలో 36 నంబర్ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి కొందరు చేరే కార్యక్రమం ఉంది. దానికి అక్కడ మాజీ ఎంపీ భరత్ అండ్ సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళు అక్కడికి పోతూ ఉన్నారు. మామూలుగా రాజకీయ పార్టీ కార్యకలాపాలకి రావడాలు, పోవడాలు మామూలుగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ చేరికల కార్యక్రమం జరగకూడదు అని, ఈ చేరికల కార్యక్రమానికి అనుమతి లేదు అని, మీరు వెళ్ళకూడదు అని చెప్పి భరత్‌కి నోటీసులు ఇచ్చారట పోలీసులు. ఒక పార్టీ రాజకీయ కార్యకలాపాలకు సంబంధించిన విషయం. ఆయన ఇదేంటి ఇలా కూడా ఆపుతారా అని చెప్పి భరత్, అక్కడ పార్టీ చేరికలున్నాయి, ఇది ఒక పొలిటికల్ కార్యక్రమం, వెళ్తాను అని చెప్పి ఆయన వెళ్ళడం, పోలీసులు అడ్డుకోవడం, తీవ్ర వాగ్వాదం, తోపులాట, ఉద్రిక్తత, చివరికి భరత్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలుచుకొని వెళ్ళారు. ఒక రాజకీయ పార్టీలోకి కొందరు కార్యకర్తలు చేరడం లేదా నాయకులు చేరడం, ఆ కార్యక్రమంలో మిగిలిన నాయకులు పార్టిసిపేట్ అవ్వడం, ఇది జనరల్‌గా ఎప్పుడైనా జరిగేదే. ఒక పార్టీలోకి చేరికలను కూడా ఆపేయడం కోసం పోలీసులు పనిచేయాల్సిన అవసరం ఏంటి అన్నది నిజంగా ఇవన్నీ అంతుచిక్కని ప్రశ్నలు. అలా అనుకుంటే అసలు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగు తీసి అడిగేస్తే శాంతి భద్రతల సమస్య, గొడవలు అవుతాయి. కాబట్టి మీరు ఇళ్లలో నుంచి బయటకే రాకండి అని చెప్పి వైసీపీ అందరి నాయకుల్ని హౌస్ అరెస్ట్ అన్నా చేసేయండి. ఎవరు అడుగు తీసి అడుగు పెట్టొద్దు. మీరు అడుగు పెడితే శాంతి భద్రతల సమస్య. ఆంధ్రప్రదేశ్లో కేవలం అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే తిరగాలి, వాళ్ళ యాక్టివిటీస్ మాత్రమే ఉండాలి, వాళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే. మీ యాక్టివిటీస్ ఉండొద్దు, మీరు అడుగు బయట పెట్టద్దని చెప్పి సపరేట్‌గా స్ట్రిక్ట్ ఆర్డర్స్ అన్నా పాస్ చేయండి. ఒక రాజకీయ పార్టీలో చేరికల కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్నారంటే ఇంక ఏం వ్యవస్థలు ఏం పని చేస్తున్నారు?